రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ రెండో రోజు సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం రాత్రే ప్రధాని హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేశారు. ఇక ఈ రోజు ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్టుకు వస్తారు. ఇక అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 సమయంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివర్లలోని పటేల్గూడలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక తొలుత అధికారిక వేదికపై వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక తర్వాత సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రసంగం చేస్తారు. ప్రధాని సభ కోసం పటాన్చెరులోని పటేల్గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి 2 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ సీట్లతో పాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగొట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పటాన్చెరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్ మీడియా సమావేశంలో భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఉంది. సో ఈ విజిట్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో, వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేసెస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా మన సంగారెడ్డి, జహీరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 నుండి దిగకుండా ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, దాని పక్కన గ్రౌండ్, అలాగే ఇక్కడ 2-3 పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత దే కెన్ డైరెక్ట్లీ గో టు ద పబ్లిక్ ప్లేస్. అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో, ఇవన్నీ ఇంతకుముందు చెప్పింది బస్సుగానే. ఇంకొక రూట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకు రెగ్యులర్గా వాడేది. సో అది లెఫ్ట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత దాదాపు మనకి 4-5 ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాం.